తమ్ముడు జాగ్రత్త చూడండి. మనకి ఫిజిక్స్ లో బేసిక్ చాప్టర్ అండి కైనమాటిక్స్. సో కైనమాటిక్స్ లో ఉండేవి బిల్డింగ్ బ్లాక్స్ అంటామండి. ఆ బిల్డింగ్ బ్లాక్స్ మనకు రాకపోతే ఫిజిక్సే రాదండి. చాప్టర్ కాదమ్మా, ఫిజిక్సే రాదు. సో చాప్టర్ లోకి వచ్చేస్తున్నామండి. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు బేసిక్స్ చెప్పాం. ఈ బేసిక్స్ మొత్తం మీద ఒక ఎగ్జామ్ వాడు కండక్ట్ చేస్తానమ్మా. ఆల్ ఆఫ్ యూ లిజన్ కేర్ఫుల్లీ. ఓన్లీ బేసిక్స్, ఈ 3 days చెప్పిన బేసిక్స్ మీద ఒక 15 or 20 క్వశ్చన్స్ ఎగ్జామ్ వాడు కండక్ట్ చేస్తాను. అది డేట్ అనేది సార్ని అడిగి చెప్తాను. మీరు చేయండి. రాని మళ్ళీ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓవరాల్గా మనకి ప్రోగ్రామ్ చాలా స్లోగా స్టార్ట్ చేశాను. కొంచెం మీరు పికప్ అయిన తర్వాత స్పీడ్ పెంచుతాను. కైనమాటిక్స్ ఫస్ట్ చాప్టర్ బేసిక్ ఫిజిక్స్ అని కూడా అంటామండి దీన్ని. కైనమాటిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ యూజ్ఫుల్ చాప్టర్. చూసి రాసుకుంటాను. రాస్తూ త్వరగా వచ్చేస్తాం. కైనమాటిక్స్ చాప్టర్ నేమ్ అమ్మా. సో ఈ కైనమాటిక్స్ లో మనకి బేసిక్ ఫిజిక్స్ అంటే అమ్మా, ఫిజిక్స్ లో మనం యూజ్ చేసే టర్మ్స్ చాలా టర్మ్స్ ఇక్కడే వస్తాయి. అండ్ సెకండ్ వన్, ప్రతి చాప్టర్ లో కూడా మనం యూజ్ చేస్తూనే ఉంటాం. ప్రతి చాప్టర్ లో అవి మనం యూజ్ చేస్తూనే ఉంటాం. అంత ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కైనమాటిక్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. మన ఫిజిక్స్ లో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయండి. మెకానిక్స్, హీట్, మ్యాగ్నెటిజం, సౌండ్, లైట్, ఎలక్ట్రిసిటీ, మోడర్న్ ఫిజిక్స్, ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచెస్ లో వన్ ఆఫ్ ద బ్రాంచ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాంచ్ వచ్చేసరికి మెకానిక్స్ అండి. మెకానిక్స్. సో కైనమాటిక్స్ అనే చాప్టర్ నేమ్ అండి. ఫస్ట్ సైడ్ ఇది ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ కూడా అనుకోవచ్చు. మెకానిక్స్. మెకానిక్స్ మెకానిక్స్ ఈజ్ ఏ రాయడం అందరూ. మెకానిక్స్ is the branch of physics that deals in వచ్చేటంటే నేను ఏం చేయటం వాడు వాళ్ళు చెప్ప బాగా చేస్తే వర్క్ ఇప్పుడు చేయట్లేదా. that deals with the conditions
of rest and motion. Rest and motion. It is one of the oldest branch. Oldest branch of physics. Of physics. So, phone చేస్తారు టైం ఉండదు. రేపు మార్నింగ్ హాఫ్ నీకు ఇచ్చేస్తా స్పీడ్ వెళ్ళాల్సి ఉంటే ఫార్మసీ చెప్పేస్తాను. రేపు నువ్వు ఇంటికి ప్రాపర్స్ ట్రై చేసుకుంటాను. ప్రతి మార్నింగ్ మనం క్లాస్ ఉన్నా కదా కానీ చట్టం మీరు క్లాస్ చెప్తే mechanics are divided into 3 sub branches. 3 sub branches. మా లెటర్స్ కనిపిస్తున్నాయా? సైజ్ పెంచాలా? ఏముడనే స్క్రీన్ మీద రాసిన లెటర్స్ కనిపిస్తున్నాయా? సైజ్ పెంచాలా? దే ఆర్ ఎవరు రెస్పాండ్ అవ్వట్లా. సార్ కనిపిస్తున్నాయి సార్. లెటర్ సైజ్ సరిపోతుంది, పెంచే పని లేదు కదా? పర్లేదు సార్, బానే ఉంది. ఓకే. సో ఫస్ట్ వన్ స్టాటిక్స్, సెకండ్ వన్ మన లెసన్ నేమ్ కైనమాటిక్స్, థర్డ్ వన్ డైనమిక్స్. థర్డ్ వన్ డైనమిక్స్. Is it completed? Yes, sir.
నెక్స్ట్ అమ్మా కైనమాటిక్స్ హెడింగ్. నెక్స్ట్ హెడింగ్ కైనమాటిక్స్. It is one of the sub-branch in mechanics. It is the one of sub-branch in mechanics that deals. మా బాడీ రెస్ట్ లో ఉన్నప్పుడు గురించి చెప్పుకుంటే అది స్టాటిక్స్ అవుతుందండి. బాడీ రెస్ట్ లో ఉన్నప్పుడు దాన్ని డిస్కస్ చేస్తే స్టాటిక్స్. స్టాటిక్ అంటే రెస్ట్ అని, స్టాటిక్ మోషన్ అంటే రెస్ట్ లో ఉంది. సో కైనమాటిక్స్ కానీ డైనమిక్స్ కానీ మోషన్ లో ఉన్నప్పుడు చెప్పుకుంటామండి. సో కైనమాటిక్స్ ఎప్పుడు చెప్తున్నాం, డైనమిక్స్ ఎప్పుడు చెప్తామండి అంటే కైనమాటిక్స్ అనేవి ఫ్రంట్ టు బ్యాక్, అప్ డౌన్, లెఫ్ట్ టు రైట్ అలా రొటేట్ అవుతూ ఉంటేనే, అలా మూవ్ అవుతూ ఉంటేనే కైనమాటిక్స్ అంటారు. రొటేషన్ అనకూడదండి, ఇక్కడ మూవ్ అవుతూ ఉంటే కైనమాటిక్స్. సో ఈ కైనమాటిక్స్ అనేవి ఫ్రంట్ టు బ్యాక్ అలా మూవ్ అవుతూ ఉంటాయి. కానీ డైనమిక్స్ అనేవి సర్క్యులర్ గా తిరుగుతూ ఉంటాయండి, సర్క్యులర్ షేప్ లో ఉంటాయి. రొటేషనల్ మోషన్ అని వస్తుంది అక్కడ మనకి. డైనమిక్స్ అనేవి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇక్కడ కైనమాటిక్స్ చూద్దాం అమ్మా. కైనమాటిక్స్ అనేవి మోషన్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఆ మోషన్ లో ఉన్న ఆబ్జెక్ట్ కూడా ఎలా మూవ్ అవుతున్నాయండి, ఫ్రంట్ టు బ్యాక్, లెఫ్ట్ టు రైట్, అప్ డౌన్ చూసుకోవాలి. దట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ మోషన్ of objects without considering the cause of motion. The word, ఈ కైనమాటిక్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. The word కైనమా the word kinematics comes from Greek word kainma, which means motion.
The word kinematics comes from Greek word kinema, which means motion. సో ఇప్పుడు చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పెన్ను, ఒక వాటర్ బాటిల్ మన క్లాస్ రూమ్లో లేదంటే మన ఇంట్లో ఒక టేబుల్ మీద పెట్టేసామండి. ఎలా వినపడుతున్నా నా వాయిస్ అందరు క్లియర్గా? ఎస్ సార్. ఓకే అమ్మ. సో మనం ఒక పెన్ను కానీ ఒక బాక్స్ ఏదో ఒక బౌల్ ఏదో ఒకటి మనకి ఇష్టం ఒక టేబుల్ మీద పెట్టేసాం ఇంట్లో. ఒక 10 minutes తర్వాత దాన్ని చూసామండి, అది అక్కడే ఉంది. 1 day తర్వాత చూసాం అక్కడే ఉంది. 1 week తర్వాత చూసాం అక్కడే ఉంది. అంటే మనం ఏం చెప్పొచ్చు అండి, ఆ బాడీ ఎలా ఉందని చెప్పొచ్చు? అంటే దాని ప్లేస్ ఏమీ చేంజ్ అవ్వట్లా, టైం మాత్రం చేంజ్ అవుతుందండి. టైం చేంజ్ అవుతున్నా ప్లేస్ చేంజ్ అవ్వకపోతే ద బాడీ ఈజ్ ఎట్ రెస్ట్ అని చెప్పొచ్చు. కరెక్టా కాదా? The position of the body does not change with the time changes. The position of the body does not changes with the time change. టైం చేంజ్ అవుతున్నా కూడా దాని పొజిషన్ చేంజ్ అవ్వకపోతే రెస్ట్ లో ఉంది అని చెప్తామండి. ఓకే నమ్ముడు? నెక్స్ట్ సైడింగ్. రెస్ట్. The next heading is rest. The position of particle or body does not change as time passes. As time passes, then the body is said to be is said to be at rest. సో చాలా క్లియర్ గా ఉందండి డెఫినేషన్. ద పొజిషన్ ఆఫ్ పార్టికల్ ఆర్ బాడీ ఏదైనా మనం తీసుకోవచ్చు. డస్ నాట్ చేంజ్ యాజ్ టైం పాసెస్. టైం మారుతూ ఉన్నా కూడా ఆ బాడీ పెట్టినటువంటి పొజిషన్ కనుక మారినట్లయితే ఆ బాడీ రెస్ట్ లో ఉంది అని చెప్తామండి.
చేసి అడిగితే అన్నాడు వాళ్ళు వెళ్ళిపోతే మనం తప్పదు కదా పెడితే అన్నాను. అయినా వాళ్ళు వినిపిస్తారండి టీవీ వాళ్ళు అడుగుదాం అడుగుదాం అమ్మాయి వాళ్ళకి బా కంప్లీట్ అయిందా? Yes, sir. చంపండి చూడి చూపించేరు నిలబెడతా ఉంది. మన బాడీ రెస్ట్ లో ఉంది అన్నాడు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి రాద్దాం, మీకు తెలిసిందే అది. ఏదైనా రాసుకోవచ్చండి మీరు. ఏ బుక్ ఈస్, ఇందా నేను చెప్పినట్టుగా ప్లేస్డ్ ఆన్ ద టేబుల్. ఈజ్ ఆల్వేస్ ఎట్ రెస్ట్. సో బుక్ టేబుల్ లో పెట్టేసాడు, దాన్ని మనం కదిలించట్లా, అది ఎప్పుడు చూసినా అక్కడే ఉంటుంది. ఈజ్ ఆల్వేస్ ఎట్ రెస్ట్. ద నెక్స్ట్ సైడింగ్ ఈస్ మోషన్. The next siding is motion. సో ఇందాక ఒక టేబుల్ మీద బాడీని ప్లేస్ చేసాం, అది కదలకుండా ఉంటుంది, టైం మాత్రం చేంజ్ అవుతూ ఉందండి, రెస్ట్ లో ఉంది అన్న. ఇప్పుడు టైం చేంజ్ అవుతున్నప్పుడు దాని పొజిషన్ కూడా చేంజ్ అయితే మోషన్ లో ఉంది అని చెప్తాం. ద పొజిషన్ సేమ్ డెఫినేషన్ వస్తుందమ్మా. ద పొజిషన్ ఆఫ్ ఎ పార్టికల్ changes as time changes. The position of a particle changes as time changes. Then the body is said to be in motion. డాడీ ఏసీ వేస్తున్నారు. Said to be in motion. మొదలుపెట్టా Moving car, కిరీటి పోతే పోయాడు ఐస్ క్రీమ్ పెడతా flying bird, ఇక నా టైం చేస్తున్నా ఇంకా ఇంకే అవ్వదు. moving car, flying bird. మా ఒక బర్డ్ ఆకాశంలో ఫ్లై అవుతూ ఉందండి. సో మనం ఇప్పుడు చూసాం దాన్ని. కరెక్ట్గా మన వాచ్లో ఒక 5 సెకండ్స్ తర్వాత 6 సెకండ్స్ తర్వాత చూస్తే మనం ఫస్ట్ ఎక్కడ చూసామో అక్కడ ఉండదండి, పొజిషన్ మారిపోయి ఉంటుంది. మనం బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం, ఒక కారు ఆ రోడ్డు మీద వెళ్తూ ఉందండి. సో మన ఫ్రంట్కి వచ్చిన తర్వాత కారుని చూసాం, అది మోషన్లోనే ఉంది. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే దీనికి వేరే పొజిషన్లో ఎక్కడో ఉంటుంది. అంటే మూవింగ్ కార్ అని, అందుకనే మోషన్లో ఉన్నటువంటి కారు మనం చూస్తే టైం చేంజ్ అవుతూ ఉంటే దాని పొజిషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫ్లయింగ్లో ఉన్నటువంటి బర్డ్ కూడా అంతే. రివర్లో ఫ్లో అవుతున్నటువంటి వాటర్ కానివ్వండి, ఇలా ఏదైనా చెప్పుకోవచ్చు అమ్మా, కంటిన్యూగా మోషన్లో ఉంది.
మా కంప్లీట్ అయిందా? అన్ని నెక్స్ట్ సెట్టింగ్ పార్టికల్. Particle. It is the smallest part of the matter. Particle has, ఇది జస్ట్ మీకు తెలియడం కోసమేనండి. పార్టికల్ కి బాడీకి డిఫరెన్స్ ఏంటో చెప్తున్నాం. పార్టికల్ CALM. పార్టికల్ హ్యాస్ మాస్ but it has no dimensions. Next heading, body. Body. It is a large collection of particles or combination of more number of particles. The body has both గట్టిగా ఉంది. మీ కాళ్ళు అంత పెట్టండి. mass and dimensions. Mass and dimensions. ఇంతవరకు థియరీ అమ్మ. ఇంతవరకు థియరీ. సో ఇప్పుడు అసలు చాప్టర్లోకి వెళ్ళబోతున్నాం. కైనమాటిక్స్ లో ఇప్పుడే మనం చెప్పుకున్నాం బిల్డింగ్ బ్లాక్స్. నెక్స్ట్ మనం చెప్పేది బిల్డింగ్ బ్లాక్స్. ఇది నోట్ చేస్తే దానికి వెళ్ళిపోదాం. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ కైనమాటిక్స్ అంటాం. నెక్స్ట్ సైడింగ్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ కైనమాటిక్స్ అండి. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ కైనమాటిక్స్. సో ఇవి లేకపోతే మనకి ఫిజిక్స్ లేదమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. The building blocks
of kinematics are distance, displacement, speed, velocity, and finally acceleration. The building blocks of kinematics are distance, displacement, speed, velocity, and acceleration. సో ఈ 5 లేకపోతే మనకి ఫిజిక్సే చెప్పమండి మనం అసలు. దేని గురించి డిస్కస్ చేయాలన్నా కంపల్సరిగా ఈ బిల్డింగ్ బ్లాక్స్ అనేవి కంపల్సరిగా ఉండాలి. విష్ణు ఓకేనా, రాసావా? రాసేసాను సార్. సుజిత రాసావా మేడం? Yes, sir. Yes, sir. దేని Yes, sir. ఓకే. ఫస్ట్ సైడింగ్ distance, first siding distance, the total path covered by the particle or body without any specified direction is called distance. అమ్మ ఇక్కడ ఒక పర్టికులర్ డైరెక్షన్ లో వెళ్ళాలని రూల్ ఏం లేదండి. The total path covered by the particle or body without any specific direction is called distance. సో మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రావెల్ చేస్తున్నాం, ఏ వేలో అయినా వెళ్ళొచ్చు. లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్ళాలి, రైట్, ఇలాంటి రూల్స్ ఏం లేవండి. ఏ డైరెక్షన్, వితౌట్ ఎనీ డైరెక్షన్, ఒక పర్టికులర్ డైరెక్షన్ కాకుండా ఏ డైరెక్షన్ లో ట్రావెల్ చేసినా మనం ట్రావెల్ చేసిన మొత్తాన్ని డిస్టెన్స్ గా చెప్పుకుంటాం. ఇట్ ఈస్ represented by small d. It is represented by small d. సో దీనికి ఒక పర్టికులర్ డైరెక్షన్ లేదు అన్నామా. డైరెక్షన్ లేదు అంటే అది స్కేలార్ అవుతుంది. ఇట్ ఈజ్ ఏ స్కేలార్. It is a scalar.
It is always positive. It is always positive. The point A అమ్మా పాయింట్ బి. మన ట్రావెలింగ్ ఎలా అయినా వెళ్ళొచ్చండి. SI units meter. CGS units centimeter. It crossed a bridge and a bridge length is bit long for 2 centimeters. How much seconds would it take the temperature flush? ఏం రాష్ట్రం చేసుకుంటే కొన్ని 9 వేల అయిపోయిందా? Yes, sir. నెక్స్ట్ సైడింగ్ displacement. డిస్ప్లేస్మెంట్ మా ఇందాకేమో ఎక్కడి నుంచి ట్రావెలింగ్ స్టార్ట్ చేసామో ఎక్కడ ట్రావెలింగ్ ఆఫ్ చేసామో అంతవరకు డిఫరెంట్ వేస్ లో వెళ్ళొచ్చు అన్న. మరి ఇప్పుడు ఆ టోటల్ పాత్ర షార్టెస్ట్ పాత్ర మన డిస్ప్లేస్మెంట్ అన్న. ద షార్టెస్ట్ path covered the shortest path covered by the particle or body is a specified direction. Is called displacement. It is represented by yes. మా దీని ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్ ఉంది అన్నాడు. డైరెక్షన్ చెప్పాము అంటే వెక్టార్. ఇట్ ఈస్ ఏ వెక్టార్.
It may be positive, negative, or zero. SI units, meter, CGS units, centimeter, ఇది A, B, particular body traveling from A to B. సో ఇక్కడ డైరెక్షన్ ఇచ్చాడమ్మా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చెప్పాడు. డైరెక్షన్ ఇస్తే వెక్టార్, డైరెక్షన్ లేకపోతే స్కేలార్. డైరెక్షన్ చూపిస్తాను. డైరెక్షన్ లేకపోతే డిస్టెన్స్. ఏమో అయిపోయిందా? Yes, sir. మా చూడండి, మళ్ళీ చెప్తున్నాను. మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెలింగ్ చేస్తూ ఉన్నప్పుడు మనం చేసినటువంటి జర్నీ మొత్తాన్ని మెజర్ చేస్తే అది డిస్టెన్స్ అండి. దానిలో షార్ట్ కట్ లో ఉన్న డిస్టెన్స్ గురించి చెప్తే అది డిస్ప్లేస్మెంట్. అంటే షార్ట్ కట్ లో ఉన్న డిస్టెన్స్ అంటే మనం ఎలా చెప్పాలండి అంటే, ఏ స్ట్రైట్ లైన్ డ్రాన్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్ అని చెప్పొచ్చు. మనం ఎక్కడి నుంచి బయలుదేరామో ఆ పాయింట్ నుంచి ఎక్కడైతే ఎండ్ అయ్యామో ఆ పాయింట్ వరకు స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేస్తే దాన్నే డిస్ప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రెండింటికి ఉన్న కామన్ పాయింట్స్ రాద్దాం డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ కి. ద డైమెన్షనల్ ఫార్ములా డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండింటికి ఇదే ఫార్ములా. m⁴0 l⁴1 t⁴0. In any curved path, distance is more than the displacement. More than the displacement. That is D is greater than S. మా కరూర్ పాత్ అయితే అండి డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ ఇన్ స్ట్రైట్ లైన్ పాత్ distance
and displacement are same, that is D is equal to S. D is equal to S. During the motion, distance continuously increases but displacement may increase or decrease. మా కంప్లీట్ అయిందా? ఏమండి, ఈజ్ ఇట్ కంప్లీటెడ్? టైమర్ పడంగానే ఆఫ్ చేసి వెంటనే ఆన్ చేస్తాను. Yes, sir. ఎంతవరకు కంప్లీట్ అయిందా చెప్పండి ఒకసారి. Yes, sir. మా డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ మీద ఒక చిన్న ప్రాబ్లమ్స్ 2 చేద్దాం.
క్వశ్చన్ రాస్తున్నానమ్మా. If a car moving 4 kilometers towards east, and take turn moving 3 kilometers towards north, then the total distance and displacement of the car is ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డైరెక్షన్స్ తెలియాలి. ఈ నార్త్ సౌత్ డైరెక్షన్స్ డ్రా చేసుకుంటే క్వశ్చన్ చాలా అంటే చాలా ఈజీగా వస్తుందండి. నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఆరిజిన్, అమ్మా ఫస్ట్ చూడండి, వాడు క్వశ్చన్ లో స్టార్ట్ అయిన పాయింట్ ఆరిజిన్ పాయింట్ అనుకోవాలమ్మా. ఎటువైపు వెళ్తున్నాడయా అంటే ఈస్ట్ వైపు 4 kilometers ట్రావెల్ చేశాడు. ఇక్కడ నుంచి టర్న్ తీసుకున్నాడు, 3 kilometers ట్రావెల్ చేశాడు. ఇది వాడు చెప్పింది. సో డిస్టెన్స్ అంటే వాడు బయలుదేరిన ప్లేస్ నుంచి ఎండ్ అయిన పాయింట్ వరకు మొత్తం కౌంట్ చేయాలండి. డిస్టెన్స్ D is equal to 4 kilometers plus 3 kilometers, that is equal to 7 kilometers. బట్ డిస్ప్లేస్మెంట్కి వచ్చేసరికి ఏదైతే మన ఇనిషియల్ పాయింట్ అనుకున్నామో దానికి ఎండింగ్ పాయింట్ మధ్యలో ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలండి. Draw a line between initial and final points. దీన్ని తీసుకుంటే ఇది పైథాగరస్ ప్రిన్సిపల్ అప్లై చేయాలంటే దీనికి s² is equal to 4² plus 3². hypotenuse square is equal to side square plus side square. అంటే మన s is equal to 16 plus 9 square root, that is equal to 25 root. Therefore s is equal to 5 kilometers. అమ్మా డిస్టెన్స్ ఏమో 7 kilometers, డిస్ప్లేస్మెంట్ 5 kilometers. మళ్ళీ చెప్తున్నా చూడండమ్మా, డిస్టెన్స్ అంటే మన ట్రావెలింగ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో ఆ పాయింట్ నుంచి ఎక్కడైతే స్టాప్ అయ్యామో ఆ పాయింట్ వరకు మొత్తం జర్నీని కౌంట్ చేయాలండి. ఫస్ట్ ఆరిజిన్ నుంచి ఈస్ట్ వైపు 4 kilometers వచ్చాం, ఈస్ట్ నుంచి నార్త్ వైపు 3 kilometers వచ్చాం. బట్ ఆరిజిన్ నుంచి ఇప్పుడు ఆగినంత వరకు ఎంత వెళ్ళామండి అంటే 4 + 3 7 kilometers.
అదే డిస్ప్లేస్మెంట్కి వస్తే ఇనిషియల్ పాయింట్కి ఫైనల్ పాయింట్ మధ్యలో ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే అది మనం చూసిన దాని ప్రకారం ఈ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ అవుతుందమ్మా. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ చేయొచ్చు. ఓకేనా? దీని ఇంకొక మెథడ్ కూడా ఉందమ్మా, అది కూడా చెప్తా. మా కంప్లీట్ అయిందా? సెకండ్ మెథడ్, డిస్టెన్స్ సేమ్ అమ్మా. ఆరిజిన్ 4 kilometers, 3 kilometers. అమ్మా ఇప్పుడు చూడండి, మా డైరెక్షన్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అయితే ప్లస్ ఐ బార్, పాజిటివ్ వై యాక్సిస్ అయితే ప్లస్ జే బార్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మైనస్ ఐ బార్, నెగిటివ్ వై యాక్సిస్ మైనస్ జే బార్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎటువైపు వెళ్ళిందండి? డిస్టెన్స్ సేమ్ అమ్మ అక్కడ ఇక్కడ. సెకండ్ మెథడ్లో కూడా డిస్టెన్స్ సేమే. డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు 4 + 3 7 kilometers. డిస్ప్లేస్మెంట్ చూడండి, ఈ మెథడ్ చాలా ఈజీగా చేయొచ్చు. ఇందా చెప్పిన మెథడ్, ఈ మెథడ్ ఈజీగా వస్తుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయిందమ్మా. ఈస్ట్ వైపు ఉంది. ఈస్ట్ అంటే మన ఎక్స్ వై యాక్స్ లో చూస్తే పాజిటివ్ ఎక్స్ యాక్స్. ఈస్ట్ అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సేనా? 4 I బార్ ప్లస్ నార్త్ అంటే పాజిటివ్ వై యాక్సిస్ 3 J బార్. మనకి ఏం కావాలంటే మ్యాగ్నిట్యూడ్ కావాలి. అంటే 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ స్క్వేర్ రూట్ 16 + 9 స్క్వేర్ రూట్ 25. Therefore, magnitude of displacement is equal to 5 kilometers. జెడ్ వస్తే జెడ్ కూడా తీసుకుంటాం.
మా కంప్లీట్ అయిందా? ఎనీవన్ హ్యావ్ ఎ డౌట్? దీక్షిత అర్థమైందా? డౌట్ ఉందా? రుజిత అండ్ వర్ష, వాట్ అబౌట్ యూ? No doubt, sir. విష్ణు? No doubt, sir. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి, సేమ్ మోడల్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ పార్టికల్ moves 2 meters towards east and then moves 12 meters towards north and finally it moves to a distance to a distance 3 meters towards east. Then what will be the distance and displacement? Distance and displacement. చూడమ్మా, ఈ క్వశ్చన్ కూడా నేనే చెప్తాను. సేమ్ మోడల్ ఒక 9 క్వశ్చన్స్ మీకు వర్క్ ఇవ్వబోతున్నా, అవి మీరు చేయాలి. క్వశ్చన్ లో డిస్టెన్స్ is equal to 2 plus 12 plus 3. D is equal to 15 meters. డయాగ్రామ్ చూస్తే ఫస్ట్ అండి Sir, 17 meters. 17 meters. So first 2 meters towards east, twelve meters towards north, and finally 3 meters towards east. డిస్ప్లేస్మెంట్ చూస్తే అమ్మా సెకండ్ మెథడ్ చాలా ఈజీగా వస్తుంది. డిస్ప్లేస్మెంట్ S ఇస్ ఈక్వల్ టు, మా ఫస్ట్ ఎలా ఉందండి, పాజిటివ్ X డైరెక్షన్ లో ఉంది. 2I బార్ 12J బార్ 3I బార్ అంటే అప్పుడు S ఇస్ ఈక్వల్ టు 2 plus 3 5I bar 12J bar. Five I bar 12J bar.
సో మనం ఫాలో అవ్వాల్సిన కండిషను డిస్టెన్స్ ఈజ్ మోర్ దాన్ డిస్ప్లేస్మెంట్ వస్తుందో లేదో చూడాలి. ఇందా క్వశ్చన్ లో డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందో చూసుకోవాలి. ఇంతవరకు కంప్లీట్ అయిందా? Displacement S is equal to 5 square plus 12 square root. S is equal to 25 plus 144. S is equal to 169. 13 meters. Distance 17 meters, displacement 13 meters. 13 meters అనేది 17 meters కంటే తక్కువ. సో ఇక్కడ మన డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ కండిషన్ సాటిస్ఫై అయింది. మా క్వశ్చన్ కంప్లీట్ అయిందా? నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మ కంటిన్యూషన్ పాయింట్. ఏ పార్టికల్ revolving in a circular path in a circular path of radius smaller after one complete revolution its distance and the displacement distance and displacements are circular path అమ్మా. దీని రేడియస్ ఆర్, స్టార్టింగ్ పాయింట్ ఏ, ఏమవుతున్నాం ఇక్కడ డిస్టెన్స్ కంప్లీట్ సర్కిల్ కాబట్టి లెంత్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఎల్, అంటే లెంత్ ఆఫ్ ద సర్కిల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2πr. డిస్ప్లేస్మెంట్ S ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకమ్మా? ఏ అనే పాయింట్ దగ్గర నుంచి బయలుదేరి ఒక కంప్లీట్ రొటేషన్ అన్నాం. ఆఫ్టర్ వన్ కంప్లీట్ రివల్యూషన్ అంటే ఏతో స్టార్ట్ అయ్యి తిరిగి మళ్ళీ ఏ దగ్గరే ఆగిపోయిందండి. సో స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ బోత్ ఆర్ సేమ్. సో దెర్ ఈజ్ నో డిస్ప్లేస్మెంట్. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ రెండు సేమే కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఉండదండి.
ఓకేనమ్మా? మా కంప్లీట్ అయిందా? ఎస్ సార్. సో ఆ ఇచ్చినటువంటి ఆ ప్రాబ్లమ్స్ చేయాలండి, హోంవర్క్ అవి ట్రై చేయండి. రాకపోతే మళ్ళీ నేనే చెప్తానండి. ఓకేనా? ఓకే, Okay, రిమైనింగ్ sir. రేపు కంటిన్యూ చేద్దాం. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్. థ్యాంక్ యూ టు ఆల్.